ఇప్పుడు మనం తెలుగులో సరళ పదాలు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం వరకు నేర్చుకున్నాం కదా. వాటితో మాత్రమే వచ్చే పదాలు కొన్ని చూద్దాం. గులాబీ, బాతు, మయూరం, దూడ, పులి, ఊరు, పూజ, తూనీగ, ఎలుక, ఏనుగు, పాము, కూర, ఆవు, నూతి, శూలం, కుండ, మూడు. ఓకే, నెక్స్ట్ మనం ముందే చెప్పుకున్నట్టు ఈ కొమ్ము, కొమ్ము దీర్ఘం అక్షరాలతో వచ్చే వర్క్షీట్స్ చూద్దాం. వర్క్షీట్ 1, అక్షరాలకి కొమ్ము చేర్చి రాయండి. కొమ్ము చేర్చి రాయండి. కొన్ని అక్షరాలు ఇస్తాను, వాటితో కొమ్ము చేర్చి రాయడం వల్ల మీకు మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ, ర, వ. ఇప్పుడు గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే వు. ఏమైంది? గురువు, గురువు అయింది. ఇలా ప, ల, స. పా కొమ్మిస్తే పు, లా కొమ్మిస్తే లు, సా కొమ్మిస్తే సు, పులుసు. ఇలా నేను ఇచ్చే అన్ని అక్షరాలకి కొమ్ము చేర్చి రాయండి. మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ అవుతాయి. క, ద, ర, ప, ల, ప, మ, ద, ర. నెక్స్ట్ క, న, క, బ, ర, జ, క, ర, ప, ప, ర, గ, మ, ర, క. ఇక్కడ ఏం వర్డ్స్ వస్తాయో రాయండి.